అసోం బెంగాల్ పుదుచ్చేరి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై బీజేపీ వైస్ ప్రెసిడెంట్ సంధు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో అంబరానంటిన సంబరాలు. ఇండియాలోని 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో బీజేపీ ప్రభుత్వం బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల విజయవేరి మోగించింది. సందర్భంగా బీజేపీ నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి భాస్కర్ల ఆధ్వర్యంలో బీజేపీ యువతతో కలిసి డోన్ పట్టణంలోని ప్రధాన కూడలినందు బాణసంచా కాల్చి ప్రజలకు మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని కేరింతలు ఉత్సాహాల మధ్య జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశం మొత్తం మీద మోదీ నామస్మరణ మారుమోగుతుందని, ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ ప్రభుత్వం గెలుపు నల్లేరుపై నడకలాగా సాగటం ఖాయమని ఈరోజు వెలువడిన ఫలితాల్లో బీజేపీ పార్టీ గెలుపు కోసం పనిచేసిన ప్రతి ఒక్క నాయకునికి, బీజేపీ కార్యకర్తకు పేరుపైన కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు అలచరణ్, సుచిత్, భూపాల్, సుందర్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు సంధు అరుణ్ కుమార్, నంద్యాల జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ అని. ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడానికి కారణం బెంగాల్లో కమలం అత్యంత మెజారిటీతో గెలవడం. అదే కాకుండా ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ మోదీ గారి తంత్రంతో, మనం ఎక్కడ ఎలక్షన్ జరిగినా కానీ ఆయన తంత్రంతో మనం గెలుస్తామని చెప్పడానికి ఇదే నిదాహరణ. ఈరోజు బెంగాల్లో విజయాన్ని మనం దాన్ని నిదానంగా చూడొచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్లలో కూడా ఎక్కడ బీజేపీ ఎలక్షన్ జరిగినా కానీ ఖచ్చితంగా మోదీ తంత్రం గారితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో, మా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ సింగన్న గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఇలానే ముందుకు పోతామని, బీజేపీకి తోడుండి ఖచ్చితంగా బీజేపీ తోడుండి ఖచ్చితంగా ముందుకు పోతామని, ఇలాంటి గెలుపులో సాధిస్తామని కోరుకుంటున్నాము. ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎలక్షన్లలో 3 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ చాలా ఘనంగా గెలుపు పొందడం జరిగింది. అయితే పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ ఈ యొక్క అరాచక పాలన పశ్చిమ బెంగాల్లో హిందువులపైన అరాచకమైన దాడులు చేస్తూ ఆ యొక్క అరాచకాన్ని అరికట్టడంలో ఈ యొక్క ప్రపంచ ప్రజాస్వామ్య దేశం ఏదైతే ఉందో ఈ బీజేపీ ప్రభుత్వం భారత ప్రభుత్వంలో కీలక పాత్ర వహించి ఆ అరాచక పాలనతో ఆరాధనలో ఈ యొక్క హిందూ ప్రజలు కానీ, ఈ దేశంలో ఉన్న ప్రజలు కానీ ఈ యొక్క అరాచక పాలనని పాల్గొన్నారు. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా అత్యంత మెజార్టీతో బీజేపీ పార్టీ గెలిచింది. అదేవిధంగా ఇక్కడ అస్సాంలో కూడా 95 సీట్లతో అత్యధిక ముందంజలో ఉంది. ఈ యొక్క పాలనను భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క ఆలోచన విధానాన్ని ఈరోజు మనం చూస్తున్నాం. ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నా, ప్రపంచ దేశాల్లో ఇబ్బంది పడుతున్నా, మన భారతదేశంలో గ్యాస్ కొరత కానీ, సిలిండర్ల పెట్రోల్ కొరత కానీ లేకోకుండా ఎప్పటికెప్పటికి సమన్వయం చేస్తూ ప్రపంచ దేశాలతో సమన్వయం పొందుతూ ఆ యొక్క భారత ప్రభుత్వం ముందుకెళ్తూ ఆ విధంగా పనిచేస్తున్నటువంటి భారత ప్రభుత్వానికి ఈరోజు దేశ ప్రజలు ఆలోచన విధానంతో ఈ దేశంలో, భారతదేశంలో ఖచ్చితంగా నరేంద్ర మోదీ ఆలోచన విధానం ప్రజలకు చేరువవుతుంది. ప్రజల ఆలోచన విధానాలకు కూడా అనుగుణంగా ఉందని చెప్పేసి ఈరోజు జరిగినటువంటి ఎలక్షన్ మనకు ఒక నిదర్శనం. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ యొక్క రాష్ట్రాల్లో తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే కూడా ఈ యొక్క బీఆర్ ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ప్రజలు పట్టం కడతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. నా పేరు విజయ భాస్కర్, బీజేపీ యువమోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి.